హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పటి నుంచి నేను తెలుగులో కూడా వీడియోస్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే చాలామంది మా స్కూల్ ఫ్రెండ్స్కి ఉర్దూ అండ్ హిందీ అర్థం కావట్లేదంట. సో వాళ్ళ కోసం, అలాగే మన సబ్స్క్రైబర్స్ కోసం కూడా తెలుగులో వీడియోస్ చేస్తున్నాను. ఈరోజు నేను మీకు చూపించేది నేను పుట్టి పెరిగిన ఊరు తణుకు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది నేను చూపించే సెంటర్ ఏంటంటే వేల్పూర్ రోడ్ అన్నమాట. ఈ వేల్పూర్ రోడ్లో యాక్చువల్గా ఈ వీడియోలోనే మీకు లక్ష్మీ థియేటర్ అని ఒక థియేటర్ కూడా చూపిస్తున్నాను. ఆ థియేటర్లో తణుకులో ఫస్ట్ డిటిఎస్ థియేటర్ అది. ఇక్కడ మేము ఎన్ని సినిమాలు చూసామంటే ఆ మెమరీస్ ఇప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. మాకు ఇంద్ర, బద్రి, ఇలా ఫేమస్ మూవీస్ చాలా చూసాం. దీనికి కొంచెం ముందరగా వెళ్తే ఇది వర్షం టైంలో షూట్ చేసిన వీడియో. సో అందుకని ఊరంతా కొంచెం అలా డిఫరెంట్గా ఉంది. సో వర్షం టైంలో కావాలనే షూట్ చేశా. సో మనకి వర్షం టైంలో కూడా ఒకసారి చూపిద్దాము ఊరు ఎలా ఉంటుంది అని. మీకు ఏంటంటే కొంచెం ముందరికి వెళ్తే మీకు ఫంక్షన్ హాల్ లాగా కనిపిస్తుంది కదా, అది తణుకు వెంకటకృష్ణ థియేటర్ ఒకప్పుడు. ఇప్పుడు ఫంక్షన్ హాల్ కింద అది చేంజ్ చేశారు. ఒకప్పుడు ఈ థియేటర్లో కూడా చాలా మంచి మంచి మూవీస్ ఇవన్నీ ఆడినాయి. ఇది ఏంటంటే చిన్నప్పుడు మేము ఆడుకున్న ప్లేసెస్ ఇవన్నీ, మా స్కూల్ మేట్స్తో మంచి మంచి మెమరీస్ అన్నీ ఈ ఊరితో నాకు ఉన్నాయి. బట్ ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ మై హోమ్ టౌన్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ హోమ్ టౌన్తో ఉంటుంది కదా. సో నాకు కూడా అలాగే ఉంది. ఇప్పుడు మీకు వీకే కన్వెన్షన్ అని కనిపిస్తుంది కదా వీడియోలో, ఆ వీకే కన్వెన్షన్ ఒకప్పుడు తణుకు వెంకటకృష్ణ థియేటర్. ఇందులో కూడా మీకు జయం మూవీకి ఇది డిటిఎస్తో ఓపెన్ అయింది. బట్ కాలక్రమేణా మూవీస్ అయ్యి లేకపోవడంతో సరిగ్గా వీళ్ళు ఫంక్షన్ హాల్ కింద చేంజ్ చేశారు. బట్ రెనోవేట్ చేయడం మాత్రం చాలా బాగా రెనోవేట్ చేశారు. చాలా మంచి మంచి ఫంక్షన్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మీరు తణుకు వాళ్ళు అయితే మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. అండ్ నేను వీడియోస్ కూడా ఇంకా ముందరికి వెళ్తుంటే ఇప్పుడు వేల్పూర్ రోడ్ అనేది వస్తుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే వేల్పూర్ వస్తుంది మీకు. ఇది వర్షం టైంలో మీకు చూసారు ఎలా ఉందో, కొంచెం డస్టీగా ఉంది. కానీ నార్మల్ టైంలో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. స్ట్రైట్గా మీకు వెళ్తుంటే అక్కడ కనిపిస్తుంది కదా, అది తణుకు వీరనారాయణ థియేటర్. ఒకప్పుడు ఇందులో తణుకులో పాత సినిమాలన్నీ బాగా ఆడియాయి. వాళ్ళు ఏంటంటే కొంచెం కొన్నాళ్ళు అయిన తర్వాత అప్గ్రేడ్ అయ్యి మళ్ళీ డిటిఎస్ డాల్బీ అట్మాస్ చేశారు. ఈ థియేటర్ సౌండ్ చాలా బాగుంటుంది. ఆ థియేటర్ని కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ ప్లేసెస్లో కూడా నేను చిన్నప్పుడు బాగా ఆడుకునేవాడిని. హోమ్ టౌన్ అనేది ప్రతి ఒక్కరికి స్పెషలే కదా. మిస్ అవుతున్నా హోమ్ టౌన్ని. మీరు కూడా మిస్ అవుతున్నట్టున్నారు కదా మీ హోమ్ టౌన్ని. మీ హోమ్ టౌన్ ఏంటో మెన్షన్ చేయండి వీడియోలో. అలాగే షేర్, లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.